నుంచి వచ్చారమ్మా? ఆ నైట్ మాకు ధవళేశ్వరం నుంచి వచ్చారు. సరదాగా ఎవరికి వీడియో ఆపరేషన్? తీసుకున్నాం. ఈయనకా? ఏమన్నారు డాక్టర్ గారు? ఫన్నీగా ఆడాను. వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ నాతో కూడా క్లోజ్ గానే మూవ్ అయ్యారు. గంటకో సొక్కు వాడమన్నారు. సొక్కు వాడిన తర్వాత పొద్దున్న చూసి చెప్తామన్నారు. పొద్దున్న చూసి చెప్తానన్నారు. మరి ఇక్కడికి నిడదోలు వచ్చారు కదా, ఏమైంది మీకు? వాళ్ళ క్యాంపు ద్వారాగా తీసుకొచ్చారండి. క్యాంప్ ద్వారా తీసుకొచ్చారా? ఎవడని చూస్తున్నా నువ్వు పెంచుతాడు. నువ్వు నవ్వించుకో. అసలు ఇక్కడికి వచ్చాక మీరు టెస్ట్లకి అది వెళ్ళారా ఈయన తీసుకొని? కానీ ఆ రోజు నైట్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఎదుర్కొన్న రూమ్ తీసి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళకి ఇస్తారండి రూము. కాకపోతే చంద్రబాబు అని వస్తున్నారని కొద్దిగా వాళ్ళ భయంతో వాళ్ళు మమ్మల్ని వేరే చోటుకి వెళ్ళి ఉండండి అమ్మ, తెల్లవారేక రండి అమ్మ అని మర్యాదగా చెప్పారు. మాకు డాక్టర్ గారు కూడా మీరు వెళ్ళకండి అమ్మ, పేషెంట్ చూసుకొని పంపించేస్తారు అని చెప్పారు. కానీ మేమే మనసాక మేము వెళ్ళినందుకు మాకు తెలియదు చంద్రబాబు వస్తున్నాడని. తెలుసు చంద్రన్న వస్తున్నాడని మాకు తెలీదు. మేము వెళ్ళాం, తప్పు మాదే. కాకపోతే మటుకు ఆ నైట్ అంతా మేము జాగ్రత్తగానే ఉన్నాం. పేషెంట్ ని లోన్ పెట్టి మేము బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. భయం వేయలేదు. కొన్ని విషయాల్లో భయం వేసింది. అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి సరిపోయింది. సాగుదామా ఫ్రెండ్షిప్ లో? ఓకే. హాయ్ అక్క. ఏంటక్క ఇక్కడికి వచ్చినా? నువ్వు హాస్పిటల్కి వచ్చావు కదా. మా అత్తయ్య గారికి ఆపరేషన్ చేయించడానికి వచ్చాను చెల్లి. కానీ మా అత్తయ్య గారికి బెడ్ ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు. నీకు ఈ బెడ్ ఇచ్చారా? చాలా బాగుంది నీ బెడ్ అయితే. చెల్లి అత్తయ్య గారి కోసం ఏదైనా చేయాలి కదా చెల్లి. ఓకే. అయినా నీకు ఏసీ గాలి కంటే చక్కటి వాతావరణం ఇచ్చారు, చక్కటి దోమలు ఇచ్చారు. నీ ఫ్రెండ్షిప్ తక్కువ ఫ్రెండ్షిప్, అందులోకి మళ్ళీ మిమ్మల్ని ఇచ్చారు. చాలా బాగుంది చెల్లి. ఇది చాలా బాగుందా చెల్లి? ఎక్కడి నుంచో వచ్చాం మనం అందరం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? పెనుగొండ చెల్లి. పెనుగొండ నుంచి వచ్చారు. ఏం పేరు? నా పేరు రూతు చెల్లి. రూతు. నా పేరు సచివాణి. ఓకే, నేను చెప్పకుండా గుర్తుపట్టారు. థ్యాంక్ యూ. ఇంకేంటి చెల్లి చెప్పు. అంటే ఆయన్ని లోన్ పెట్టారు మీరు? అత్తమ్మ లోన్ ఇచ్చారు. మీరు బయట ఉన్నారు. అంతేలేండి, ఇంట్లో బయట అంటే మన బతుకులు అంతే. ఎందుకమ్మా రోడ్డు మీద ఉన్నారు మీరు? చెప్పండి అమ్మా. ఆ వీడియో కంటెంట్ వస్తుంది. చంద్రబాబు వస్తున్నాడు అనేసి ముందు రోజు కూర్చున్నారా? మీరు ఫ్యాన్సా? పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడంట. ఏదో చెప్పారు కదా అక్కడ.